హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో మ్యాంగో మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ సమ్మర్లో మ్యాంగో సీజన్లో తప్పకుండా ఈ మ్యాంగో మిల్క్ షేక్ని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ మ్యాంగో మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఇక్కడ బాగా పండిన మామిడి పండ్లను తీసుకోవాలన్నమాట. వీటిని స్వీట్ ఉండేలాగా చూసుకోండి. మనకి మ్యాంగో మిల్క్ షేక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ మామిడికాయల్లో ఉన్న పల్పునంతా కూడా తీసుకోవాలండి. మనకి మ్యాంగోస్కి పైన పొట్టు తీయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. పొట్టు తీయకుండా ఇలా మామిడికాయని పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని స్పూన్తోని లోపల ఉన్న పల్పునంతా కూడా తీసుకోవాలన్నమాట. ఇలా అయితే చాలా త్వరగా అయిపోతుందండి. ఇలా పల్పునంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం అన్ని కూడా 4 మామిడికాయల్లో వచ్చిన పల్పునంతా కూడా తీసుకున్నాను అనమాట. ఇలా మనకి కావాల్సినంత మ్యాంగో పల్పుని తీసుకొని ఈ మ్యాంగో పల్పునంతా కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం తినే స్వీట్కి తగినట్లుగా పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ పంచదారని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా పంచదారని వేసిన తర్వాత మనము ఒక హాఫ్ లీటర్ పాలని కాచి చల్లారబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూల్గా ఉన్న పాలని మాత్రమే యాడ్ చేసుకోండి. అప్పుడే మ్యాంగో మిల్క్ షేక్ చల్లచల్లగా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులో ఒక 5-6 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకి మ్యాంగో ముక్కలు అనేవి ఎక్కడా లేకుండా ఇలా స్మూత్ టెక్స్చర్ అనేది రావాలన్నమాట. మనకి ఈ మ్యాంగో మిల్క్ షేక్ కొంచెం గట్టిగా అనిపించినా ఇందులోకి మనం కొంచెం పాలని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న మ్యాంగో మిల్క్ షేక్ని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. ఇలా సింపుల్గా మ్యాంగో మిల్క్ షేక్ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ మ్యాంగో మిల్క్ షేక్ ఇంకా చాలా టేస్టీగా ఉండాలి అనుకుంటే మామిడికాయ ముక్కల్ని ఇలా బాగా సన్నగా కట్ చేసుకొని ఈ మ్యాంగో మిల్క్ షేక్లో యాడ్ చేసుకోండి. మనము మ్యాంగో మిల్క్ షేక్ తాగుతూ ఉంటే మధ్య మధ్యలో ఈ మామిడికాయ ముక్కలు అలాగే జీడిపప్పు పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.